ఛత్రపతి శివాజీ చేతిలో ఎన్నోసార్లు చావు దెబ్బతిని ఆయన మరణానంతరం ఈ దేశం నాది అని బెర్రవీగుతూ దేశం మొత్తం ముస్లింలే ఉండాలని ఒక ఉన్మాదిలా మారి అందరినీ చిత్రహింసలు పెడుతున్న ఔరంగజేబ్ కి 9 సంవత్సరాలు మళ్లీ మరణ భయాన్ని చూపించిన పేరు ఛత్రపతి సంభాజీ మహారాజ్. మరాఠా సింహమైన ఛత్రపతి శివాజీ కొడుకే ఈ సంభాజీ. తన తండ్రిలాగే మరాఠాల కోసం, హిందూ ధర్మం కోసం పోరాడిన సంభాజీని ప్రజలు ముద్దుగా చావా అని పిలుచుకునేవారు. చచ్చే వరకు కూడా తన ధర్మాన్ని వీడనని ఒకవైపు ఔరంగజేబ్, మరోవైపు పోర్చుగీసు వారు మోపుల నుండి మన దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న వ్యక్తి. కేవలం 34 ఏళ్ల వయసులోనే శత్రువుల చేతిలో వీర మరణం పొందాడు. అయితే సొంత బావమరుదులే సంభాజీని ఎందుకు వెన్నుపోటు పొడిచారు? రాజ్యం కోసం తల్లే విషం పెట్టి సంభాజీని చంపాలనుకుందా? అసలు సంభాజీని చావా అని ఎందుకు పిలిచేవారు? సంభాజీని ఔరంగజేబ్ ఎందుకు అంతలా చిత్రహింసలు పెట్టాడు? రక్తపు ముద్దలా మారి తుది శ్వాసను విడిచే ముందు ఔరంగజేబ్ తో సంభాజీ చెప్పిన ఆ మాట ఏంటి? అసలు సంభాజీ గురించి మనకు తెలియకుండా దాచిపెట్టింది ఎవరు అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 1680 ఏప్రిల్ 4 ఆనాటి చైత్ర మాసం పౌర్ణమి. ఆ మధ్యాహ్నం తన 53వ ఏట గ్రేట్ వారియర్ మరాఠా సామ్రాజ్యాధిపతి ఛత్రపతి శివాజీ అనారోగ్యంతో అమరులయ్యారు. ఆనాటి దురాక్రమణదారులకు చుక్కలు చూపించి భారతదేశ సంస్కృతిని, హైందవ ధర్మాన్ని కాపాడిన యోధుడు, ఓటమి తెలియని వీరాది వీరుడు ఛత్రపతి శివాజీ. దేశాన్ని దోచుకు తింటున్న మొఘలుల మెడలు వంచిన ధైర్యం ఛత్రపతి శివాజీ. అతని మరణం తర్వాత ఆ ధైర్యాన్ని కాపాడే వీరుడు ఎవరు అన్న చర్చ మొదలైంది. శివాజీకి 2 కుమారులు. వారిలో పెద్దవాడు సంభాజీ, శివాజీ రెండో భార్య సోయరాబాయి కుమారుడు రాజారాం. 1680లో శివాజీ మరణించి నాటికి సంభాజీకి 25 ఏళ్లు. రెండవ కుమారుడు రాజారాంకి అప్పటికి 10 ఏళ్లే. అందువల్ల అతన్ని రాజుగా కూర్చోబెట్టలేదు. శివాజీ తర్వాత ఏం చేయాలో మంత్రి మండలికి అర్థం కాలేదు. ఈలోపు రెండవ భార్య తన కుమారుడినే రాజుగా చేయాలనుకుని రాజకీయాలు చేసింది. ఇది కొందరు సైన్యాధికారులకు, మంత్రులకు నచ్చలేదు. వారు శివాజీ పెద్ద కుమారుడు సంభాజీ దగ్గరికే వెళ్లారు. శివాజీ పేరు నిలబెట్టాలని ప్రాధేయపడ్డారు. నిజానికి ఇలాంటి పరిస్థితులు ఏ సామ్రాజ్యంలో ఉన్నా ఏ సైన్యాధ్యక్షుడో మంత్రో తిరుగుబాటు చేసి అందరినీ సంహరించి రాజయ్యేవాడు. అలాంటి చరిత్రలు చాలానే చూసాం. కానీ శివాజీ రాజ్యంలో అన్నిటికన్నా ముఖ్యంగా తన వారికి దేశం పట్ల ప్రేమను నింపాడు. కుట్రలు నేర్పలేదు. అందుకే శివాజీ అంత విశాలమైన మరాఠా సామ్రాజ్యాన్ని నిర్మించగలిగాడు. శివాజీ మరణం తర్వాత ఆ రాజ్యాన్ని చాలా సులువుగా దోచేయచ్చని ఔరంగజేబ్ అనుకున్నాడు. కానీ శివాజీ ఆత్మ తన కుమారుడిలో ప్రవేశించిందో లేదా ఆయన నమ్ముకున్న శివుడే అనుగ్రహించాడో తెలియదు. 53 ఏళ్లకే తండ్రి మరణిస్తాడని అతడు అనుకోలేదు. తండ్రి మరణంతో తీవ్రంగా మనస్తాపం చెందాడు సంభాజీ. శివాజీ అనుచరులు ఎంతో నమ్మకంతో తనకు అప్పజెప్పిన పవిత్ర బాధ్యతను అంతే పవిత్రంగా స్వీకరించాడు. శత్రువులపై రుద్ర తాండవం చేశాడు. తండ్రి మరణం తర్వాత మంత్రులు, సైన్యాధ్యక్షులు అందరినీ సమావేశపరిచాడు సంభాజీ. శివాజీ మరణించాడన్న వార్త తెలియగానే ఔరంగజేబు తన సైన్యాలను పనాల్కోట, దక్షిణ మరాఠా, దక్షిణ కొంకణ ప్రాంతాల వైపు పంపించాడు. కానీ తన వైపు ఉన్న 5000 సైన్యంతో మెరుపుదాడి చేశాడు సంభాజీ. ఈ విషయం తెలిసి ఔరంగజేబుకి ఏమీ అర్థం కాలేదు. పులిపోతే పులిబిడ్డ వచ్చిందని అనుకున్నాడట. మొదటి దాడికే అంత భయపడ్డాడు. ఔరంగజేబ్ ఆక్రమించుకున్న ఆ కోటలను సంభాజీ వశపరుచుకున్నాడు. 5000 సైన్యంతో వెళ్లి 20,000 సైన్యంతో తిరిగి వచ్చి మరాఠా సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఛత్రపతి శివాజీ తర్వాత ఛత్రపతి సంభాజీ తండ్రి పేరు నిలబెట్టాడు. అయితే సంభాజీ సవతి తల్లి అయిన సోయరాబాయి తన కుమారుడైన రాజారాంను రాజును చేద్దామనుకుంది. కానీ సంభాజీ చక్రవర్తి అయ్యాడు. సోయరాబాయిని కన్న తల్లి కన్నా ఎక్కువగా చూశాడు సంభాజీ. తన కుమారుడినే ఎలాగైనా రాజుని చేయాలన్న స్వార్థంతో సంభాజీకి సోయరాబాయి విషం పెట్టింది. ఆ కుట్ర నుంచి సంభాజీ తప్పించుకున్నాడు. అయినా సంభాజీ ఆమెను క్షమించాడు. అప్పుడు పశ్చాత్తాపంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత ఆమె కుమారుడు సవితి సోదరుడు అయిన రాజారాంని సంభాజీ చాలా ప్రేమతో చూశాడు. ఎంతలా అంటే సంభాజీ తర్వాత అతనే ఛత్రపతి అయ్యాడు. మరాఠా చరిత్రలోనే కాదు, భారత ఆధునిక చరిత్రలోనే సంభాజీ టైమ్ గ్రేట్ మైల్ స్టోన్. ఎందుకంటే శివాజీ భారతీయ ఆత్మను కాపాడాడు.
సంభాజీ తన త్యాగాలతో ప్రతి గడుపులోనూ జాతీయ భావాలను నిద్రలేపాడు. 1857 స్వతంత్ర పోరాటాన్ని చరిత్రకారులు తక్కువ చేసి ఎలాగైతే చూపించారో అలాగే దురాక్రమణదారులపై సంభాజీ చేసిన పోరాట చరిత్రపై కూడా మన హిస్టారియన్లు అదే ఫార్ములా ప్రయోగించి తక్కువ చేసి చూపించారు. శివాజీ షేర్ అయితే సంభాజీ చావా అంటే పులిబిడ్డ అని అర్థం. అప్పట్లో మరాఠాలు సంభాజీని చావా అని పిలిచేవారు. సంభాజీ బతికున్నన్నాళ్ళు అతని నీడను కూడా తాకలేకపోయాడు ఔరంగజేబ్. అతని పేరు వింటేనే మొఘల్ సైన్యం వణికిపోయేది. 1681 నుంచి ఔరంగజేబ్ మరాఠా రాజ్యమైన డక్కన్ పై దాడి చేస్తూనే ఉన్నాడు. చివరికి మరాఠాలను గెలవాలన్న కలగానే మిగిలి ఆ మనస్తాపంతోనే ఔరంగజేబ్ చనిపోయాడు. సంభాజీ బతుకున్నన్నాళ్ళు యుద్ధంలోనే ఉన్నాడు. ఔరంగజేబ్ తో యుద్ధమే 4 ఏళ్లు జరిగింది. అన్నాళ్ళు యుద్ధం చేసిన ఔరంగజేబ్ సంభాజీ నీడను కూడా తాకలేకపోయాడు. ఇటు బీజాపూర్, అటు గోల్కొండ అప్పటికే మరాఠా సామ్రాజ్యంతో పాటు విస్తరిస్తున్నాయి. ఆ రాజ్యాలను ఆక్రమిస్తే మధ్యలో ఉన్న మరాఠా రాజ్యానికి చెక్ పెట్టినట్లు అవుతుందని ఔరంగజేబ్ అనుకున్నాడు. ఆ 2 రాజ్యాలను ఆక్రమించాడు. అయితే ఆ 2 రాజ్యాల సైనికుల్లో చాలా మంది ఔరంగజేబ్ దగ్గర పనిచేయడం ఇష్టం లేక సంభాజీ సైన్యంలో చేరిపోయారు. అలా మరాఠా సైన్యం రెట్టింపయింది. ఇది ఊహించని ఔరంగజేబుకి ఏం చేయాలో అర్థం కాలేదు. తన జీవితంలో తాను చేసిన అతిపెద్ద రాజకీయ తప్పిదం బీజాపూర్, గోల్కొండపై దాడి చేయడమే అని అతనే 10 సార్లు చెప్పుకొని తలకొట్టుకున్నాడు. శివాజీ తర్వాత సంభాజీ 9 ఏళ్లు మరాఠా సామ్రాజ్యాన్ని పాలించాడు. ఇందులో 4 ఏళ్ల ఔరంగజేబుతో యుద్ధమే సరిపోయింది. మిగిలిన 5 ఏళ్లలో ముఘలులు మరోవైపు, పోర్చుగీస్ వారు మరోవైపు, అప్పుడప్పుడే పాతుకుపోతున్న బ్రిటిష్, ఇలా అన్ని వైపులా శత్రువులున్న వారందరినీ ఓడించాడు సంభాజీ. విదేశీ దురాక్రమణదారులను చిత్తు చేసిన సంభాజీ ఇంటి దొంగ చేసిన కుట్రకు బలైపోయాడు. 1689లో సంభాజీ తన మంత్రి కవి కలష్ తో సంగమేశ్వరం వెళ్లాడు. అక్కడే ముఘలులకు దొరికిపోయాడు. చరిత్ర పుస్తకాల్లో అతను తాగిన మత్తులో దొరికిపోయాడని, చేతికి వచ్చిన అబద్ధాలని చరిత్రకారులు రాశారు. అది దారుణమైన తప్పుడు రా. సంభాజీకి భావాయే గజోజీ అనే బంధువు చేసిన కుట్ర వల్ల సంభాజీ దొరికిపోయాడు. సంభాజీ సంగమేశ్వరం వెళుతున్నాడు అన్న సమాచారం మొఘలులకు అందించాడు ఆ ద్రోహి. అలా మొఘల్ సర్దార్ ముఖరాబ్ ఖాన్ కుట్ర చేసి వెన్నుపోటు పొడిచి సంభాజీని దొంగ దెబ్బతీశాడు. 9 ఏళ్ల పాటు 5 లక్షల మంది సైనిక బలమున్న ఔరంగజేబ్ సంభాజీ నీడను కూడా తాకలేకపోయాడు. కానీ ఒక నమ్మక ద్రోహి చేసిన కుట్ర వల్ల ఛత్రపతి సంభాజీ దొరికిపోయాడు. సంభాజీకి మొఘలులు చేసిన అవమానం, హింస తెలుసుకుంటే రక్తం మరుగుతుంది. మొఘలులు ఎంత మతోన్మాదులో ఔరంగజేబ్ ఎంత దుర్మార్గుడో అర్థమవుతుంది. ఈ హింస గురించి ఆనాటి చరిత్రకారులే రాశారు. సంభాజీ దొరికిపోయాక ఒంటెలకు కట్టి అతన్ని ఈడ్చుకెళ్లారు. ఆ అవమానాన్ని దగ్గరుండి జరిపించేందుకు ఔరంగజేబ్ బహదూర్ గాడుకు వెళ్లాడు. ద్రోహం చేసి పట్టుకున్న సంభాజీపై తన ప్రతాపం చూపించాడు. తన కోటలన్నీ అప్పగించి మతం మారితే క్షమిస్తానని సంభాజీని హింసించాడు. 40 రోజుల పాటు జైల్లో పెట్టి ప్రతిరోజు చిత్రహింసలు పెట్టారు. ప్రాణం పోయినా తన ధర్మాన్ని వీడేదే లేదని, ఏం చేసుకుంటావో చేసుకో అని ఔరంగజేబ్ కు సవాలు విసిరిన అసలు సిసలైన భారతీయ వీరుడు సంభాజీ. అతని తోలు మొత్తం రోజు రోజు కొంచెం కొంచెంగా వలిచివేశారు. వారి ఉన్మాద చేష్టలన్నీ సంభాజీపై ప్రయోగించారు. అతన్ని పరిగెత్తించి దొరికిన ఆయుధంతో అతని మొఘల్ సైన్యం హింసించేది. ఒళ్లంతా రక్తంతో తడిసిన సంభాజీ మతం మారడానికి అంగీకరించలేదు. పైగా అతను ఎప్పుడూ హరహర మహాదేవ్ అంటూ పాడేవాడు. శివుని ప్రార్థిస్తున్న ఆ నాలుకను ఔరంగజేబ్ కోయించేశాడు. ఇప్పటికైనా మతం మారితే వదిలేస్తా అన్నాడు ఔరంగజేబ్. అప్పుడు ఒక కాగితం, కలం తెప్పించుకున్నాడు సంభాజీ. నేను మతం మారను, నా ధర్మాన్ని వీడను, నీకు చేతనైనది చేసుకో అని రాసి ఔరంగజేబుకి ఇచ్చి చదువు వస్తే చదువుకొన్నాడు. అంత ఆత్మబలమున్నవాడు సంభాజీ. అది చూసి ఔరంగజేబ్ రెచ్చిపోయాడు. ఆ రాత్రి సంభాజీ కళ్ళు పీకేశారు. 1689 మార్చి 11న సంభాజీ శరీర భాగాలను ఒక్కొక్కటిగా నరికి క్రూరంగా చంపారు. అతని తలను వేరు చేసి తమ శత్రు రాజ్యాల్లో ప్రదర్శించారు. కానీ అదే మొఘలుల పాలనకు అంతిమ ఘట్టం అవుతుందని ఆనాడు ఔరంగజేబ్ ఊహించలేకపోయాడు. ఛత్రపతి శివాజీ తన వీరత్వంతో, ధర్మంతో ప్రజలను కలిపాడు. ఛత్రపతి సంభాజీ తన ధర్మం కోసం చేసిన అనితర సాధ్యమైన త్యాగం మరాఠా సామ్రాజ్యాన్ని కదిలించింది. కళ్ళు పీకినా, శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసిన ధర్మం వీడని సంభాజీ ఆత్మబలమే ఆదర్శంగా మరాఠాలు కదిలారు. ఆ ఆత్మబలమే మొఘలుల పాలనకు ఘోరి కట్టింది. ఔరంగజేబు తర్వాత మొఘలుల పాలన నామమాత్రంగా మిగిలింది. ఇలాంటి యోధుడు గురించి చరిత్ర పుస్తకాల్లో లేకపోవడం మన దౌర్భాగ్యం. సంభాజీ
మరణం తర్వాత మరాఠా రాజ్యంలో ప్రతి పౌరుడి రక్తం ఉడికింది. అందరూ పోరాటానికి సిద్ధమయ్యారు. ఛత్రపతి శివాజీ తర్వాత మొఘల్ సామ్రాజ్యం నుంచి మరాఠా రాజ్యాన్ని, భారతీయ సంస్కృతిని, స్వధర్మాన్ని కాపాడిన యోధుడు ఛత్రపతి సంభాజీ. దేశం కోసం సంభాజీ చూపిన ధైర్యం, చేసిన త్యాగం, ఇవే కదా రేపటి తరం తెలుసుకోవలసిన అసలు చరిత్ర.